ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ప్రజల ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాము అంటూ ప్రభుత్వం చెప్తుంటే తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తీసుకొచ్చారని ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. నిజంగా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే హిల్ట్ తీసుకొచ్చారా? 10 ఏళ్ళు ప్రజలకు ఉద్యోగం ఇస్తామని, తెలంగాణ సంరక్షిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు తెలంగాణను భక్షించడమే కాకుండా నిరుద్యోగుల యొక్క పుట్టగొట్టినటువంటి ఘనమైన చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళది. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాల దృష్ట్యా హైదరాబాద్ మరో ఢిల్లీ నగరంగా మారే అవకాశం ప్రమాదం ఉందని ముందే గ్రహించి దూరదృష్టితో పొల్యూషన్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. ఇది ఒక బహుత్తరమైన పాలసీ, ప్రజలకి ఉపయోగపడే పాలసీ. ఈ పాలసీ వల్ల ప్రజల ముంగిట్లోకి ధరలు వస్తాయి, భూముల ధరలు. పరిశ్రమలు హైదరాబాద్ నరిబొడ్లో ఉండడం వల్ల మనకు చాలా ప్రమాదకరమైనటువంటి కాలుష్యం వస్తుంది. కాబట్టి వీటన్నింటి కూడా ఓఆర్ఆర్ బయటకు తరలించి వాటి స్థానంలో రెసిడెన్షియల్ ఏరియా దాన్ని చేయాలని ఇది ఒక సదుద్దేశంతో చూసుకున్నట్టు కార్యక్రమం. దీంట్లో అవినీతి జరుగుద్దని, ఏదో జరిగిపోయిందని వారు గతంలో చేసిన మాదిరిగా మేమేదో చేస్తామని ఊహించుకొని మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజాయితీగా, నిష్పత్తిగా, పక్షపాతంగా జరిగేటువంటి కార్యక్రమం. ఇది ప్రజల అవసరాల కోసం తీసుకున్న కార్యక్రమం. గతంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తన అనుయులకి, తన మిత్రులకు ఇబ్బడి మబ్బడిగా హైరాజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం వల్ల, దూరదృష్టి లోపించడం వల్ల సరైన పార్కింగ్ లేక, సరైన రోడ్లు లేక అస్తవ్యస్తం. ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడిగా ఇచ్చినట్టు పర్మిషన్లే. దాన్ని గ్రహించుకునే ఇవాళ దూరదృష్టితో హిల్ట్ పాలసీని తీసుకొచ్చి పరిశ్రమల్ని వెలుపలకు తరలిస్తూ ఉన్నాం. ఆ వెలుపల ట్రిపుల్ అవతల వ్యవసాయము, మంచి ఫారెస్ట్లు వస్తాయి. ఇదొక సుందర నగరమే కాకుండా, విశ్వనగరమే కాకుండా ఒక గ్రీన్ సిటీగా తీర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో విమర్శించేటటువంటి పరిస్థితి రాకూడదు. ఓఆర్ఆర్ అవతలకు తరలించడం కానివ్వండి, లేదంటే ఓఆర్ఆర్ లోపట ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని జిహెచ్ఎంసీలో కలపడం, ఇదంతా కూడా ఖజానాన్ని నింపుకోవడానికి, అది కూడా రాష్ట్ర ఖజానా కాదు, వ్యక్తిగత స్వలాభం కోసం అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాయి. పచ్చకళ్ళ వాడికి లోకమంతా పచ్చ కనబడుతుంది. వారు గతంలో చేసినటువంటి అవినీతి అందరికీ అంటిముట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ దృక్పథంతో పనిచేసిన పార్టీ, ప్రజల అవసరాల కోసం ఎన్నుకోబడిన పార్టీ, ప్రజల అవసరాల కోసం పనిచేస్తుంది. అవినీతి అనేటానికి ఆస్కారమే లేకుండా హిల్ట్ పాలసీ ముందుకు పోతుంది. ప్రజలు విఘ్నులు, తెలంగాణ ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, వారికి ఉన్నటువంటి అలవాట్లు మాకు అంటగట్టే ప్రయత్నం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇంత విమర్శలు చేసినా ఎందుకు సార్ మీ పార్టీ మంత్రులు కానివ్వండి ఎవరు కూడా ఎందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? చెప్తున్నాం కదా, ఇప్పుడు దాంట్లో అవినీతి జరిగితే మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాఫీగా, సీదాసాదాగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఆ పాలసీ వచ్చింది. నిష్పక్షపాతంగానే ఇంప్లిమెంట్ అవుతుంది. దాంట్లో మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇవ్వాలి వివరణ? అంశం పైన కేటీఆర్ రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశాడు. ఆయన రోజు పొద్దున్న లేసి వేరే పనేముంది, లేఖలు రాసుకుంటాడు. క్లింటన్కి రాస్తాడు, ట్రంప్కి రాస్తాడు, ఎవరికైనా రాసుకోవచ్చు. అంశం ఏంటంటే ఇక్కడేమైనా జరిగిందా, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి జరిగినప్పుడు ఆయన ఎవరికి లెటర్ రాసుకుంటే మాకేం నొప్పి? 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు కాదు, అవినీతి సంబరాలు చేసుకోండి అంటూ కూడా ప్రతిపక్షాలు మీ పైన దాడి చేస్తున్నాయి. ఏం చెప్తారు దీన్ని? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళుగా చేసిన అవినీతి ప్రజలు గ్రహించే వారిని ఇంటికి పంపించినారు. బీఆర్ఎస్ పార్టీ అనేది గతం మాత్రమే. ఇలా కిషన్ రెడ్డి గారికి ఇవాళ మా మీద విమర్శించిన కిషన్ రెడ్డి గారికి 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ దోచుకున్న తీరు మీద ఎప్పుడైనా స్పందించినారా, మాట్లాడినారా? విచ్చలవిడిగా ఈ రాష్ట్రాన్ని అన్యాక్రాంతం చేసి అప్పుల పాలు చేస్తే కూడా ఎప్పుడు మాట్లాడిన కిషన్ రెడ్డి ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే వారి మధ్య ఉన్నటువంటి బలమైన, దృఢమైన సంబంధం ఏంటో ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనిపైన మీ పార్టీ నుంచి ఎవరు స్పందించలేదు. మీ సీఎం పైన కూడా ఇంత దాడి జరిగిన ఎవరు స్పందించారా? ఇప్పుడు ఒకటి, ముఖ్యమంత్రి గారు డీసీసీ ఉద్దేశించి మాట్లాడుతూ ఒక సామెతలాగా తెలుగు సాంప్రదాయంలో కోట్లాది దేవతలు ఉన్నారు. ఎస్, వాస్తవం. మనం కోట్ల దేవతలను పూజిస్తాం. ఎవరి నమ్మకం వారు, ఎవరు ఏ దేవుడిని ఆరాధించుకో ఆ దేవుని ఆరాధిస్తారు. ఒక సామెతల పరంగా చెప్తే కూడా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ పార్టీ. నేను బీజేపీ వారికి కూడా సూచిస్తూ ఉన్నా, మీరు కేంద్రంలో అధికారులు ఉన్నారు, ఏం ప్రాజెక్ట్ చేస్తారో చెప్పండి, ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి. రోజు పొద్దున్న లేస్తే మతము, కులము పేరు తీయండి పబ్బం గడవదు వాళ్ళకి. దాని మీద రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ పార్టీ కార్యాలయం పైన నిన్న బీజేపీ నేతలు దాడికి కూడా ప్రయత్నించారు, అయినా ఎవరు కూడా స్పందించడం లేదు. అంటే నిజంగా మీ సీఎంకి మీ పార్టీకి గ్యాప్ ఉందా సార్?
ఇప్పుడు ఇది స్పందించాలంత పెద్ద అంశం కాదు. యాదృచ్ఛికంగా ఒక సామెతలుగా మాట్లాడితే దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే దీన్ని ప్రజలు జీర్ణించుకోరు. ముఖ్యమంత్రి గారు ఒక ధ్యాసలో ఒక వ్యాసలో మాట్లాడినాడు. డీసీసీ అధ్యక్షుల యొక్క పనితీరు మెరుగుపరుచుకునే విధంగా ఏ విధంగా ఉండాలో చెప్తూ ఇదొక ఉదాహరణ చెప్పినాడు. దాని నుంచి కూడా ఏదో లబ్ధి పొందాలని దుర్మార్గపు ఆలోచన బీజేపీ చేస్తే ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. కులము మతము దేవుళ్ళన్నీ ఎవరి చోట వాళ్ళు ఉంటారు. మేమంతా కూడా దేవుని పూజిస్తాం. రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ అంత భక్తులమే. దాని నుంచి లబ్ధి పొంది దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. మంచి పద్ధతి కాదు. సార్, చివరిగా ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు పైన పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు దీని మీద? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, మహానటుడు ఎన్టీ రామారావు గారు కానీ, రాజకీయ కోవిదుడు రోషయ్య గారు కానీ వీళ్ళంతా తెలుగువారు. వీళ్ళకి ప్రాంతాలు కులాలు మతాలు అంటించడం అనేది మంచిది కాదు. కళాకారులను గౌరవించుకోవాలి. తెలుగువారు అందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. డీసీసీల అసహనం మొన్నటి మీటింగ్తో సర్దుమణిగింది అనుకోవచ్చు. డీసీసీ అసహనం ఎక్కడ లేదు. డీసీసీలో 90% సజావుగా కింది లెవెల్ నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్స్ సేకరించినటువంటి సమాచారం వల్ల జరిగినాయి. కొన్ని చోట్ల కుల సమీక్ష కోసం మార్పులు చేర్పులు చేశాం. మొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వారికి 80% ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారికి మాకు మీనాక్షికి ఉన్నటువంటి సంకల్పం రుజువు అవుతా ఉంది. సో మొత్తానికి డీసీసీలో ప్రస్తుతం ఎటువంటి అసహనం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం హిల్ట్ ప్రాజెక్టు పైన కావాలనే ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి అంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.